అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. ప్రకాశం జిల్లా డిఓ శ్రీమతి సివి రేణుకకు ఆర్జేడీగా ప్రమోషన్ వచ్చిన విషయం వీక్షకులకు తెలిసిందే. సివి రేణుక ఈ నెల 24న రిలీవ్ అవుతున్నారు. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, అందులో 2 మంత్రులు ఉంటే ఈ జిల్లాకు డిఈఓగా ఎవరిని తీసుకురావాలో నిర్ణయించేది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన ఒక ప్రధానోపాధ్యాయుడు అనే చర్చ విద్యాశాఖలో నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడైన పూర్ణ అనే ఉపాధ్యాయుడు డిసిఇబి సెక్రటరీ మర్రిబోయిన శ్రీనివాసరావు లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టు ఈ చర్చకు కారణమైంది. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావును అడ్రస్ చేస్తూ రాసిన లేఖలో మర్రిబోయిన శ్రీనివాసరావుపై ఆ ఉపాధ్యాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. కేబిట్రకుంట జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా ఉన్న మర్రిబోయిన శ్రీనివాసరావు గత 2 ఏళ్లుగా డిసిఇబి సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసిఇబి సెక్రటరీ నియామక కమిటీ మర్రిబోయిన శ్రీనివాసరావుకు రెన్యువల్ ఇవ్వలేదు. ఈ పోస్టుకు వచ్చేందుకు చంద్రమౌళి అనే ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తున్నారు. అయితే మర్రిబోయిన శ్రీనివాసరావు డిసిఇబి సెక్రటరీ బాధ్యత నుంచి తప్పుకునేందుకు సుముఖంగా లేరు. దీనికి తోడు తనకు డిసిఇబి సెక్రటరీగా, ఓపెన్ స్కూల్ డీసీగా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏసీగా అవకాశం కల్పించిన పూర్వపు డిఈఓ కిరణ్ కుమార్ను మరోసారి ప్రకాశం జిల్లా డిఈఓగా తీసుకొచ్చేందుకు మర్రిబోయిన శ్రీనివాసరావు ప్రయత్నిస్తున్నారనే సమాచారం తెలుగుదేశం పార్టీ అనుకూల ఉపాధ్యాయుల ఆగ్రహానికి కారణమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 3 పదవులు నిర్వర్తించిన మర్రిబోయిన శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడని పూర్ణ తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సిఫారసుతో మర్రిబోయిన శ్రీనివాసరావు సర్వశిక్ష అభియాన్లో ప్లానింగ్ కోఆర్డినేటర్గా పనిచేశారు. పాత సింగరాయకొండ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ మర్రిబోయిన శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినట్టుగా డిక్లేర్ చేశారని పూర్ణ తన లేఖలో ప్రస్తావించారు. 2021 పంచాయతీ ఎన్నికల్లో తన పోస్టల్ బ్యాలెట్ ను వైసీపీ సర్పంచ్ అభ్యర్థికి ఇచ్చిన మర్రిబోయిన శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు, మంత్రుల లెటర్ ప్యాడ్లు కూడా ప్రింట్ కాకముందే మంత్రి డాక్టర్ డోలాశ్రీ వీరాంజనేయ స్వామి సమీప బంధువైన ఒక రిటైర్డ్ హెచ్ఎం ఆశీస్సులతో డిసిఇబి సెక్రటరీ కుర్చీలో కూర్చోగలిగాడన్నారు. రాంబాబు అనే ప్రధానోపాధ్యాయుడిగా రావాల్సిన ఈ పోస్టుకు మర్రిబోయిన శ్రీనివాసరావు అడ్డుపడ్డాడన్నారు. డిసిఇబి సెక్రటరీ హోదాలో వైసీపీ మద్దతుదారులైన టీచర్లకు అనుకూలంగా వ్యవహరించాడన్నారు. అలాగే విజయవాడ వరదల నేపథ్యంలో విరాళాలను తన సొంత అకౌంట్కు జమ చేసుకున్నారని, ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పూర్ణ తన లేఖలో ప్రస్తావించారు. ఈ విషయమై మర్రిబోయిన శ్రీనివాసరావును రణభేరి వివరణ కోరింది. పూర్ణచంద్రరావు అనే ఉపాధ్యాయుడు తనపై వ్యక్తిగత కక్షతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని, పాత సింగరాయకొండ పంచాయతీ ఎన్నికలకు తనకు సంబంధం లేదని మర్రిబోయిన శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 3 బాధ్యతల్ని నిజాయితీగా సమర్థవంతంగా నిర్వహించారనే సంతృప్తి తనకుందని, ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా ఈ 2 ఏళ్లలో తనపై విమర్శ చేయలేదన్నారు. మరోవైపు ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తానింకా వైసీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగం చేస్తున్నట్టుగా భావిస్తున్నారని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నేత మన్నం శ్రీనివాస్ రణభేరితో మాట్లాడారు. ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి తన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని శ్రీనివాస్ మండిపడ్డారు. సంతనూరుపాడు ఎంఈఓ పోస్టు కోసం పోలినేని రామయ్య అనే స్కూల్ అసిస్టెంట్ కు సంతనూరుపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సిఫారసు లేఖ ఇచ్చారని, అయితే మీ ఎమ్మెల్యే చెప్తే చేయాలనా అని ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి హేళనగా మాట్లాడారని, తన సామాజిక వర్గానికి చెందిన కుమార్ రెడ్డికి ఎంఈఓ పోస్టు ఇచ్చారన్నారు. పొదిలి ఎంఈఓ ఎం శ్రీనివాసరెడ్డి జూన్ 30న రిటైర్ అవుతుంటే మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి సిఫారసు చేసిన బాదం వెంకటేశ్వర రెడ్డికి మాత్రం మారు మాట్లాడకుండా జూన్ 27న ఎంఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఇదిలా ఉండగా డిఈఓ సివి రేణుక పోక్సో కేసులో సస్పెండ్ అయిన ఎస్జిటి పిగిలి కొండయ్యకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేషి ఒత్తిడితో సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ ఎస్సీ కాలనీలో పోస్టింగ్ ఇచ్చారని తెలిసింది. ఈ పోక్సో ఉపాధ్యాయుడికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ వీరాంజనేయ స్వామి సొంత నియోజకవర్గంలో ఆయన అనుమతి లేకుండానే పోస్టింగ్ ఇవ్వటం అటు ఉపాధ్యాయుల్ని, ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్యపరిచింది. పిగిలి కొండయ్య వైసీపీ మద్దతుదారుడు కావటమే ఈ ఆశ్చర్యానికి కారణం. 2021 పంచాయతీ ఎన్నికల్లో పిగిలి కొండయ్య భార్య పనులూరు మండలం ముప్పాళ్ళ గ్రామ వైస్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో పిగిలి కొండయ్య కందుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బుర్రా మసూదన్ యాదవ్కు మద్దతుగా నిలిచారు. మాజీ ఎమ్మెల్యే బుర్రా మసూదన్ యాదవ్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వియంకులు
బుర్రా మధుసూదన్ యాదవ్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పిగిలి కొండయ్యకు పోస్టింగ్ ఇప్పించారని భావిస్తున్నారు. విద్యాశాఖలో రాజకీయం పెద్దగా కనిపించదు. అయితే జిల్లా అధికారులని నియమించేటప్పుడు కొందరు ఉపాధ్యాయులు సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే సందర్భాల్లోనూ రాజకీయ నాయకుల సిఫారసులు పనిచేస్తుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు సూచించే ఉపాధ్యాయుల్ని సమగ్ర శిక్ష డిఇఓ ఆఫీసుల్లోని కొన్ని పోస్టుల్లో నియమించే ఆనవాయితీ చాన్నాళ్లుగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా తమకు ప్రాధాన్యత దక్కలేదని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే ప్రధాన సామాజిక వర్గం టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా సమగ్ర శిక్షలో 4 సెక్టోరల్ ఆఫీసర్ పోస్టులుంటే ఈ 4 పోస్టుల్ని వైసీపీ మద్దతుదారులకు ఇచ్చారని, బాపట్ల జిల్లా ఏర్పడటంతో ప్రకాశం జిల్లాకు 3 పోస్టులే మిగిలాయని, ఆ 3 పోస్టుల్లో ఒక్క పోస్టు కూడా టీడీపీ అనుకూల ఉపాధ్యాయులకు ఇవ్వలేదన్న ఆవేదన వారిలో నెలకొంది. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖలో అధికారులు అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం అనుకూల ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.